వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఇంకా అంటే ఏంటంటే, ఇంకా అంటే చాలా దూరం అనే కాదు, వాడి హృదయం ఇంకా దూరంగానే ఉంది, వాడు ఇంకా దగ్గరికి రాలే. వాడి హృదయం ఇంకా దూరం. ఆత్మీయ సంగతుల్లోకి వచ్చినప్పుడు వెంటనే మనం శారీరకమైన భౌతికమైన సంగతుల్ని పక్కన పెట్టాలా. ఆరాధనలో ఎవరైనా సరే జనవరిలో కాపాడినావు, ఫిబ్రవరిలో కాపాడినావు, 21 కాపాడినావు, 31, ఐ డోంట్ వాంట్ దట్ వర్షిప్ ఎట్ ఆల్. అది ఆరాధన కాదు. అది ఆరాధన రాక క్యాలెండర్ చదవటం, అది చేయకూడదు. రెండోది, నాకు కారు ఇచ్చావు, నాకు బంగ్లా ఇచ్చావు, నాకు ఇల్లు ఇచ్చావు, నాకు సైకిల్ ఇచ్చావు, అక్కడ పెట్టి రమ్మంటే అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి కదమ్మా. ఎవరిని చందా అడుక్కోవాలి. నేనే కొనుక్కున్నాను నా కారు, కానీ నా కారు నా సమాధిలో పెట్టరు కదా, వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. వీటన్నిటిని ఏమంటారు? క్షయమైనవి అంటారు. ఒక దినాన్ని శిథిలమయ్యే వాటితో దేవుడిని ఆరాధించొద్దమ్మా. నువ్వు దేవుడిని నమ్ముకొని ఇల్లు కట్టుకున్నావేమో, నాస్తికుడికి 5 బంగాళాలు ఉన్నాయి తెలుసా నీకు? నాస్తికుడికి వీళ్ళు సగం బొంబాయి ఉంది ఒక నాస్తికుడికి. వాడు ఆరాధించట్లేదు. మరి ఈ భూమి మీద ఎవరికి ఏది ఉండాలో అది ఇస్తాడు, అది వాడుకొని వెళ్ళిపోతాం. విడిచిపెట్టే దాని గురించి, వాడుకొని వెళ్ళిపోయే దాని గురించి ఎప్పుడూ ఆరాధన చేయొద్దు. ఆత్మ సంబంధమైన సంగతులు హృదయంలో నింపబడితేనే అది అంగీకరించబడే ఆరాధన. అది లేకపోతే నీ పక్కన వాళ్ళు ఆమెను అంటానికే పనికొచ్చుది. మరి ఏం చేస్తావు? నువ్వు ముగించావు, మేము ఆరాధన అంటాం, ఆమెను అంటాం. ఆమెను అనకపోతే కూడా కష్టమే. ఆమెను అనకపోతే కూడా కష్టమే. ఒక ఇద్దరికి పడదట, వాళ్ళిద్దరికి విరోధం కొద్దిగా. ఎవరో నాలాంటి కొత్త ఆయన వచ్చాడు, వాళ్ళు ఎప్పుడు దూరంగానే కూర్చుంటారు. నువ్వు ముందుకు జరుగు, ఆమెను ఏం పక్క జరిపోయాడు. ఆమె పక్కకి ఏమంటుందంటే, అయ్యా నేను పంది లాంటి దాన్ని. అవును ప్రభు, ఆమెను అంటుందట పక్కన. డౌట్ వచ్చింది ఆమెకి. ప్రభు నేను చచ్చిన కుక్కలాంటి. అవును ప్రభు, ఆమెను అన్నదట. మూడోసారి అవును అనేసరికి లేచి పట్టుకుంది. ఏం పట్టుకుంటారు? మనం చెప్పొద్దులే, వాళ్ళకి తెలుసు. ఏది ఆరాధన చేయాలి? ఈ దినం ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయం మాట్లాడుతున్నారు, ఏ ప్రస్తావన మనకు తీసుకొని వచ్చాడు, దాన్ని వెంటనే మన హృదయంలోని తెచ్చుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతో ప్రభు మనల్ని నింపుతాడు. ఆరాధన అయినా అంగీకరిస్తాడు. కయ్యను అర్పణలో ఏ లోపం లేదు. చాలామంది ఏం చెప్తారంటే, కయ్యను పుచ్చిపోయింది తెచ్చింది, ఏడం రాసింది ఆ బైబిల్. సొంత జ్ఞానం ఉపయోగిస్తారు. కయ్యను ఏం చేస్తున్నాడంటే, ప్రభు కొరకు ఒక హృదయంతో తేలేదు. అందుకని ఏమన్నాడంటే, సత్క్రియ చేయలేదు అన్నాడు ప్రభు. ఏమన్నాడమ్మా? సత్క్రియ చేయలేదు. పుచ్చిని తెచ్చిన అన్నాడా? ఓ ఎగిరెగిరి చెప్తారు వాక్యాలు. వాక్యం బైబిల్లో లేని వాక్యం చెప్పేటోడు అది వాక్యం కాదు. అది వాటిని ఏమంటారంటే, పౌలు గారు దానికి ఒక పేరు పెట్టాడు, కల్పనా కథలు. ఏంటయ్యి? అయోద్దమ్మ, అయోద్దు. జాగ్రత్తగా విందాం. మళ్ళీ ఒకసారి లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం అందరూ ఒకరోసారి జాగ్రత్తగా చదువుదాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు దేవుని నామకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. దూరంగా ఉన్నప్పుడే తలంచుకుంటా ఉన్నాడు, వస్తాడు నా కొడుకు, నా కొడుకు నాకు కంటపడాలి, నేను పరిగెత్తుకెళ్ళాలనుకుంటున్నాడు. సిద్ధపడి ఉన్నాడు తండ్రికి అర్థమైపోయింది, తెలుసు వాడు వస్తున్నాడు. ఏ క్షణాన దూరంగా కనిపించాడో పరిగెడతా ఉన్నాడు. పరిగెత్తాలంటే కాస్త కూస్తో దూరమే ఉండాలి కదమ్మా. దగ్గరగా ఉంటే ఎందుకు పరిగెత్తరు కదా. పరిగెత్తుకెళ్ళి ముందు పెట్టుకొని అతన్ని చేర్చుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దూరంగా ఎందుకున్నాడు? ఇంకా దూరం ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వెళ్ళాడు చెప్పండి. 18వ వచనం చూద్దాం. ఈ ఉపమానం అందరికీ తెలుసు, కానీ ముఖ్యమైన సంగతులు ధ్యానం చేద్దాం. ఎందుకు వెళ్ళాడమ్మా? విరోధం పెట్టుకొని వెళ్ళినాడు. ఆస్తులు పంచుకున్నాడు. ఎంతసేపు అదే స్టోరీ చెప్పొద్దు, అది సండే స్కూల్ పిల్లలు చెప్పే మాట. అతడు తిరిగి వచ్చేటప్పుడు నేను ఎందుకు వెళ్ళాను, నాకేం కలిగింది భావన చెప్తున్నాడు. అతను హృదయంలో నుంచి మాట్లాడుతున్నాడు. తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి నాకు ఒక విరోధ భావం కలిగింది. ఎప్పుడు చూడు ప్రార్థన, ఎప్పుడు చూడు బైబిలు, ఎప్పుడు చూడు దేవుడు. పరలోకానికి విరోధం అంటే ఏంటి చెప్పండి?
పరలోకానికి విరోధం అంటే ఏంటి? నువ్వు రక్షించబడలేదు, నువ్వు రక్షణ లేదు, కొంతకాలం నేను ఆరాధన చేయమంటే అయ్యా ఒకప్పుడు నాకు రక్షణ లేదు. ఒకప్పుడు నీకు రక్షణ లేదు చిలక పలుకులు కాదు, అప్పుడు పరలోకానికి నీవు విరోధంగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఆ తమ్ముడు, ఆ చిన్న తమ్ముడు చెప్తున్నాడు, నాయనా డబ్బులు ఆశించి వెళ్ళిపోయినా అనలే, నాయనా లోకాన్ని ఆశించి వెళ్ళిపోయినా అనలే. ఒకసారి దేవుని వైపుకు మరలుకున్నాక నీ ఆరాధనలో మార్పు అదే కోరుకుంటున్నా నేను. నీ ఆరాధనలోని ఏంటి బ్రదర్, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అన్న 2015లో, అబ్బా 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆరాధించమంటే ప్రభువా నేను ఇప్పుడు సినిమా మర్చిపోలే, సినిమా మర్చిపోక నేను ఇప్పుడు సినిమా పోటలే నిన్ను మహింపరుస్తున్నా, విటిదే అన్న అబద్ధాలై. నువ్వు రక్షించబడ్డ తర్వాత ఆత్మ సంబంధమైన సంగతులు నీకు ఎందుకు గుర్తు రావట్లే? తిరిగి వచ్చి నాకు ఏమంటున్నాడు, నాన్న డబ్బు పోగొట్టా, నాన్న నేను చెడు తిరుగుడు తిరిగా, నాన్న నాకు మంచి ఫ్రెండ్స్ దొరకలే, చెప్పట్లే. ఏమంటున్నాడు, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అది ఎరిగి ఆరాధన చేయాలమ్మా. బాగా అలవాటు అయిపోతుంది మన ఆరాధనలు. ఎట్లా అంటేగా అసలు ఎంత బాగుంటాయో, ఆరాధన వర్తమానం వినకుండా ఆలస్యంగా వచ్చి ఆరాధన చేస్తారు ఎవరైనా, అది సిద్ధపడని ఆరాధన. దేవుడు ఈ దినం ఏమి సిద్ధపాటు ఇచ్చినాడో దాన్ని వదిలేసి అలాగే ఎలాగమ్మ తప్పు కదా. పరలోకమునకు విరోధముగాను 19వ వచనం. నేను కుమారుడు అనే అర్హతను పోగొట్టుకొని తిరిగి వస్తున్నా. నేనేం పోగొట్టుకొచ్చా? డబ్బు పోగొట్టుకొని రావట్లే. డబ్బుదేముంది, వాళ్ళు వస్తుంది రేపు పోతుంది. డబ్బు కాదు నేను పోగొట్టింది. నేను అంతకుముందు ఒక అర్హత ఉన్నది నాకు. అది ఏంటది? తనెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు మంచి అధికారం ఉండే నాకు. నీ పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను ఆ పాప ఏం చేస్తుంది, ఆ చిన్న పాప ఏం చేస్తుంది, డాడీ నాకు ఫలానా వస్తువు కావాలి అడుగుతుంది, అలుగుతుంది, ఏడుస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఉన్నాగా. ఒకసారి ఇల్లు విడిచిపోయినాక ఇక నీకు అలాంటి ఏం అడిగే అధికారం లేదు. ఒకప్పుడు ఏం ప్రార్థన చేసినావు, ప్రభా ఈ విషయంలో కార్యం జరిగించయ్యా, ప్రభా ఈ స్వస్థత ఇచ్చేయి, ప్రభా ఈ కార్యం నెరవేర్చు అడిగినవే, అది పోగొట్టుకున్నా నేను. అప్పుడు నేను కుమారుడుగా ఉన్నప్పుడు ఏమనేవాడిని, మాటికి తండ్రి అనేవాడిని. కుమారుడు కానప్పుడు ఎలా తండ్రి అంటాడు? తండ్రి అని పిలిచే అర్హతను కూడా పోగొట్టుకో. ధ్యానించాలి వచనాన్ని. ఒక వచనం చాలు. రోజుకు 5 అధ్యాయాలు చదువుతున్నావేమో, రోజుకు ఒక గ్రంథం చదువుతున్నావేమో, అదేమి ఉపయోగం లేదు. ఎవరన్నా అడిగితే పనికొచ్చింది. అన్న మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారంటే 15 టైమ్స్ అంటాం. మనకు ఇట్స్ వేస్ట్ అనమాట. మెడిటేషన్, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అన్నాడు. ఏం చేయాలా? ధ్యానించాలి. ఈ మాట చదివినప్పుడు దీన్ని ధ్యానించాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే అందులో ఉన్న మర్మాన్ని బయలుపరుస్తాడు. అంతే. ఏదో పెద్ద స్పీకర్ వచ్చి చెప్తాడు అనుకోవద్దమ్మా, అట్లేం వద్దు. హైదరాబాద్ నుంచి వస్తే బాగా చెప్తాడు, తిరువూరుడు సరిగ్గా చెప్పడు, అవన్నీ మనం అనుకునే విషయాలు. ధ్యానించాలి. నేను ఇక మీదట నిన్ను నాన్న తండ్రి అనే పిలిచే అర్హతని పోగొట్టుకున్నాను ఆయన. ఎందుకని పరలోకమునకు అసలు ఆయనకు విరోధులు ఎవరున్నారు ఇంట్లో? ఏ విరోధంతో వెళ్ళిపోయినాడు? ఏ విరోధ భావంతో వెళ్ళిపోయినాడు? ఒకసారి మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చూద్దాం రండి. త్వరగా తీయండి, ఎవరైనా బిగ్గరగా చదివి నాకు అందించండి. తనకు తానే విరోధముగా. ఎవరి విరోధం? ఎవరి వల్ల నీకు విరోధం? ఎవరికి లేదు బాబు. ఇక్కడ మీ అన్నకి నీ మీద విరోధం లేదు, మీ నాయనకి విరోధం లేదు, మీ అమ్మకి విరోధం లేదు. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను తనకు తానే విరోధంగా వెళ్ళిపోయినాడు. అంతే. ఆయన ఎవరు వెళ్ళమన్నారమ్మా? ఎవరు వెళ్ళమన్నారు? ఈ నేటి దినాల్లో సంఘంలో ఏం తక్కువైందని వెళ్ళిపోతున్నారు. నాకు తెలియగడుగుతా.
ఎందుకు వెళ్ళిపోతున్నారు? వ్యక్తిగత భావాలు పెరిగిపోయి ఆత్మ సంబంధ భావాల్లో బలహీనపడ్డప్పుడు అతడే విరోధి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అతడే విరోధి. ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నది ఈ వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు ఎలా పలుకుతున్నాడు మరలా ఒకసారి చదవండి. తనకు తానే విరోధముగా మార్కు సువార్త 3వ అధ్యాయం 24, 25 వచనాల్లో కూడా ఇదే మాట చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 24, 25 వచనం. ఏమిటది? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా ఏర్పడిన ఎడల, ఇంతకుముందు చదివిన దానిలో ఏముంది? ఒక పట్టణమైనను ఒక ఇల్లు అయినను. ఇప్పుడు చదివిన దానిలో ఒక రాజ్యమైనను. ఏదైనా సరే నీకు విరోధం అనే భావన నీలో వచ్చి నువ్వు వెళ్తున్నావు, కానీ నిన్నెవ్వరు వెళ్ళమనలే. అంటే దేవుడు వెళ్ళమన్నాడా? అరే పెద్దోడు పోయినవురా, నువ్వు సొంత వ్యాపారం చేసుకో, నువ్వు ఏదన్నా ఒకటి ఇల్లు కట్టుకో, ఏదన్నా బిజినెస్ పెట్టుకో, ఇదిగో నీకు 10,000 ఇస్తున్నా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నా అని ఇయ్యలేదండి. యేసుప్రభు చెప్పిన ఉపమానము పరసంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. కుమారులు పెద్దోళ్ళై పెళ్ళిళ్ళు అయితే తండ్రి వేరు పెడతాడు, చెరొకిల్లో చెరొక పోర్షనో ఇస్తాడు, అది ఈ లోక సంబంధమైన సంగతి. పరసంబంధమైన విషయాల్లో పరలోకపు తండ్రి చెప్పే ఆ ఉపమానం ఏంటంటే, ఆయన ఎప్పుడు నిన్ను వేరుపరచలే. నువ్వు వేరుగా వెళ్తున్నావంటే నీకు నీవే విరోధముగా వెళ్తున్నావు. అలాగ వెళ్ళినట్లయితే అది ఒక ఇల్లు అయినా, అది ఒక పట్టణమైనా, అది ఒక రాజ్యమైనా నిలవదు. ఎవరైనా తనకు తాను విరోధి అవుతారా? ఎవరంటున్నారు ఒకడు, అవుతారంటున్నారు ఒకడు. ఎలా అవుతారో చెప్పాలా, ఎవరో చెప్పాలా? అవరు అన్నోళ్ళకి అవుతారు అన్నోళ్ళు వెళ్ళి చెప్పండి, నేను ఆపేస్తా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాము, వాక్యం చూద్దాం. గలతీయులకు సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధం ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? మన ఆత్మలోనే విరోధం స్టార్ట్ అవుతుంది. ఆయన వస్తే నేను రాను మందిరానికి, ఆ బ్రదర్ వస్తే నేను, ఎవరన్నారు ఈ మాట? నా శరీరము నా ఆత్మలో పోరాటము ఒక విరోధ భావాన్ని సృష్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి బాగా. అది ఎప్పుడైతే విరోధ భావాన్ని సృష్టిస్తుందో హేయమైన తలంపులు తరగతాయి. ఉంటే నేను రాను, అది ఉంటే నేను రాను, అక్కడికి నెలబుద్ధి కావటం లేదు. ఈ విరోధం ఎక్కడదంటే నీ శరీరము నీ ఆత్మకు విరోధమైనప్పుడు. విరోధం ఎక్కడి నుంచి రాదు బ్రదర్, గుర్తుపెట్టుకోండి. నీకెవరు ఇక్కడ విరోధులు లేరు. మరి నీకు ఎందుకు విరోధ భావం వచ్చింది? ఎందుకు నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు? ఇవాళ హెబ్రోనులోకి ఏ ఊరని వెళ్ళాలంటే మీకు ఒక విషయం తెలుసో లేదో ఫోన్ చేసి అడుగుతారు, అన్న మీరు నందిగామకి వెళ్ళాలా అన్న? మొదటి సంఘానికే రెండో సంఘానికే? మొదటి సంఘానికే రెండో సంఘానికే అని అడిగితే పక్కన బ్రదర్ అంటాడు, 3 ఉన్నాయి బ్రదర్ అక్కడ అంటాడు. ఎవరు పోయారు? వాళ్ళందరూ ఎవరిని పంపించారు? శరీరము ఆత్మ పోరాటములో తనలో తనకు ఉద్భవించిన విరోధ భావము తోటి సహోదరుణ్ణి, నీ కొరకు ప్రార్థన చేయలేదా మేము ఇక్కడ ఉన్నప్పుడు? మనం వెళ్ళిపోతావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీ కొరకు మేము కన్నీరు కార్చలేదా? నీ కొరకు ఉపవాస ప్రార్థన చేయలేదా? నీ కొరకు మీ ఇంట్లో మేము ఆరాధన పెట్టలేదా? మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పు నాకు. నేను ఎవరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినావో చెప్పు. ఎవరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నావు? ఎందుకు బట్టి సంఘము ముక్కలు అయిపోతుందో చెప్పండి. హెబ్రోనంత గొప్ప సంఘం లేదని చెప్పటానికి పైన పటారం, లోన పటాకుల మోత, అన్ని కట్టింగులు, ముక్కలు. ఎందుకని ఎవరిని బట్టి కాదు. ఎవరిని బట్టి అని మాట్లాడుతున్నామంటే నీ శరీరం నీ ఆత్మకు విరోధంగా మాట్లాడు. ఎవరినో అడ్డం పెట్టుకొని, ఎవరినో కారణం చెప్పి, ఏదో కారణం చెప్పి ఎక్కడికి వెళ్ళినా సమాధాన పట్టం రాక, ఒకవేళ నిజంగానే నేను చెప్పే వర్తమానం సరైనదిగా అనిపించలేదు, ఆ సహోదరి వచ్చి, అన్న మీరు ఈ మాట చెప్పారు, ఆ మాట చెప్తే బాగలేదు, అమ్మ క్షమించమ్మా, ఒకవేళ నేను పొరపాటునంటే ప్రభు నన్ను క్షమించాలి, ప్రార్థన చేయమన్నా. నాకు ఇంతే వచ్చు, నువ్వు ఉంటే ఉండు, పోతే పోయి. దాన్ని ఏమంటారు? ఆత్మకు శరీరము విరోధి. ఎందుకు పోయినాడు చిన్న కుమారుడు?
అతనిలో ఒక భావన ఆరంభమైంది, ఈ ఆత్మ సంబంధమైన సంబంధాలు నాకు వద్దు, నా శరీరానికి సుఖం లేదు, నా శరీరం ఇచ్చలు నెరవేర్చబడలేవు, ఇక్కడ ఆత్మ ఒప్పుకోవట్లేదు, వద్దు 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 అంటుంది. అందుకే అంటాడంటే నీ అంతరంగము నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటే నువ్వే పనైనా చెయ్యి, లేకపోతే దాని మాట విను, దానికి లోబడు చాలు, ఎవరికి లోబడక్కర్ల. విరోధం ఎక్కడి నుంచో రాలేదమ్మా, నా హృదయంలో నాకే వచ్చింది. కొలస్సే పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయం రాస్తూ, పౌలు భక్తుడు కొలస్సే సంఘానికి రాసిన మొదటి పత్రిక 21వ అధ్యాయం 21వ వచనము, గత కాలమందు దేవునికి దూరస్తులమును, దేని వలన? ఎవరి? మళ్ళీ చదువు, దాని ముందు ఒక అక్షరం ఉంది కదా, మరి దాన్ని వదిలేసామంటే కొట్టుకుపోతుంది. మీ దుష్క్రియల వలన. ఎక్కడికి వచ్చిందమ్మా విరోధము? ఎవరి వల్ల వచ్చింది నీకు విరోధము? నీ క్రియలు దుష్క్రియలైనందున. అంతే, నీ క్రియలు ఎప్పుడైతే దుష్క్రియలు అయినాయో, నీకు నేను మాట్లాడేది నచ్చదో, నేను చెప్పేది నచ్చదో, నేను అంటేనే ఇష్టం ఉండదు, నాకు దూరంగా నువ్వు వెళ్ళిపోతావు. అంతే, మీ క్రియలు దుష్క్రియలైనందువలన మరలా చదవాలా, మీ క్రియలు, మీ దుష్క్రియల వలన విరోధభావం ఎక్కడ పుట్టింది? మీ మనస్సులో పుట్టింది. మీ మనస్సు అది ఎప్పుడైతే వచ్చిందో, చిన్న కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు, దూరం వెళ్ళిపోయినాడు. ఆ స్టోరీ క్లోజ్ అయిపోకూడదని ప్రభువు ఆ ఉపమానంలో, వాడు వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, నష్టపోయినాడు, కరువు వచ్చింది, అదంతా పెద్ద స్టోరీగా చెప్పాల్సి వచ్చింది. దానికి మూల కారణం ఏంటంటే అతనిలో కలిగిన విరోధ భావం. ప్రియులరా, ఒకవేళ ఇలాంటి విరోధ భావము ఉంటే అది గనక వెంట గనక దానిని కంట్రోల్ చేసుకోలేకపోతే, యాకోబు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఏమంటారంటే, మొదటి అధ్యాయము 4వ వచనములో స్పష్టమైన మాట ఉంటుంది, చదవండి అది. క్షమించండి, 14వ వచనం చదవండి. యాకోబు 3:14 అన్నది అమ్మా. అయితే మీ హృదయములలో ఏదమ్మా అమ్మా, భావయుక్తంగా చదువుతున్నావా? సహింపనలవి కానీ ఏమొస్తుందట? సహింపనలవి కానీ. వాక్యం అంతా చదవద్దు నాన్న, ప్రతి పదములో పరిశుద్ధాత్మ దేవుడు తన అంతరాత్మను నింపి ఉంచాడు జాగ్రత్తగా. ఇక సహించలేడు, తనలో వచ్చిన మత్సరమును తను తానే సహించలేడు. సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అప్పుడు ఏ విరోధం వస్తుంది? సత్యమునకు విరోధ భావం కలిగి. ఎంత చెప్తున్నా, నిజం చెప్పినా నమ్మదు, నిజం చెప్పినా నమ్మదు మనస్సు. ఎప్పుడు జాగ్రత్త చూడండి, అక్కడ సహింపనలవి కానీ మత్సరము. ఇక తనకు తానే తట్టుకోలేడు, ఇంకా వద్దు, ఇక ఉండలేను అనే భావన. అలాంటి భావన వచ్చి, తండ్రి నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏమ్రా, నీకు ఇక్కడ ఏం తక్కువైంది, ఇక్కడ ఏం కష్టమైంది, ఇక్కడ ఏమీ లేదని వెళ్తావు, నీకేం కావాలో తీసుకో, నీకేం కావాలో అడుగు, ఎంత స్వతంత్రం ఉంది కదా నీకు ఇక్కడ, ఎందుకు వెళ్తావంటే ఇక నేను సహించలేను, నాలో ఉన్న మత్సరము నన్ను ఇక్కడ నిలువనీయలేదు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడని జీవితాన్ని, ముందు జీవితాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటావు. ప్రియులరా, నేను ఒకప్పుడు తిరిగిపోతున్నాయి, నేను ఒకప్పుడు తిండిపోతున్నాయి, నేను ఒకప్పుడు త్రాగుబోతు, అదొద్దు. నా హృదయం సరిగా లేదు, ఒకప్పుడు నాలో నేనే విరోధిగా ఉన్నాను ప్రభువా.
పరలోకానికి విరోధిగా నా బ్రతుకు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు నన్ను చేర్చుకున్నావు, నీకు స్తోత్రం. అంతేగాని ఇంకా భౌతికమైన చెడు అలవాట్లు జ్ఞాపకం చేసుకుంటా, అప్పుడు నేను అది చేశాను ఇది చేశాను, మరి అది ఇంకా ఎందుకు అంటే దే ఆర్ స్వీట్ మెమరీసా? వీ వాంట్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్సా? నా మరి కొత్తగా రక్షించబడ్డాడు అన్నాడంటే పర్వాలేదు, మరి రక్షించబడి కొన్ని సంవత్సరాలు అయిపోయినాక ఇంకా నేను అప్పుడు అట్లా ఉన్నా ఇప్పుడు ఇట్లా ఉన్నా, కొంతమంది వినేవాళ్ళు అబ్బాయి ఎంత మారు మనసు వచ్చిందో, ఎంత మారిపోయినా అవసరం లేదంతా. తండ్రి పరలోకానికి విరోధంగా ఉంది నా జీవితం, నీ ఎదుట నేను పాపము చేశా. యాకోబు పత్రిక కింద చదివాం కదా, 4వ అధ్యాయము 11వ వచనం చూద్దామా? ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడకుడి, దేనికి విరోధం అవుతున్నాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అవుతాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? క్లుప్తంగా చెప్తే 10 ఆజ్ఞలు, ఇంకా చాలా ఉన్నాయి, చేయకూడని చేసేవి, ద్వితీయోపదేశకాండం అంతా ధర్మశాస్త్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాటికి విరోధముగా ఎప్పుడట? కేవలం ఒక సహోదరునికి విరోధంగా మాట్లాడితే చాలట. ఒక సహోదరునికి విరోధంగా మాట్లాడితే చాలు. ఆమె ఏంటండి అట్లా అనే బదులు ఆమెను మార్చు ప్రభు అని ప్రార్థన చేయమ్మా. ఒకవేళ ఆమె మారదండి, ప్రార్థన చేసినా ఆమె మారదు, ప్రార్థన చేసినా ఆయన మారడు, ఆయనని సహించే మనస్సు నాకు దయచేయమని అడగాలి. ఆ వ్యక్తిని సహించగలిగేటట్టు, ఆ వ్యక్తి యొక్క మరి భావజాలం సరిగా లేకపోయినా దాన్ని భరించగలిగిన ధైర్యం నాకు, ఆత్మశక్తి నాకు దయచేయమని అడగాలి. అప్పుడు ఎప్పటికీ కూడా మనం వీడిపోలేము. ఐకమత్యం అనే దాన్ని ఎవరు మార్చలేరు. సహోదరుడు ఎవరమ్మ? సహోదరుడు మన సహోదరులలో ప్రథముడైన వాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకు ఆయన ఏమన్నాడంటే, మీరు ఎవరిని తండ్రి అనొద్దు, సహోదరుడు అనమన్నాడు. బ్రదర్ అనమన్నారు. బ్రదర్ 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 అనమని హెబ్రోనోళ్ళు చెప్తే బ్రదర్ అండ్ ఫెలోషిప్పే పెట్టాడు ఒక ఆయన. దాని పేరే బ్రదర్ అండ్ ఫెలోషిప్ పెట్టాడు ఆయన. ఆయన విమర్శించడం కాదు నా ఉద్దేశం. మనకి అందరికంటే మనకి పెద్ద అన్న యేసుక్రీస్తు ప్రభువే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఏమంటాడంటే, ఆయనకు విరోధంగా మాట్లాడితే కూడా క్షమాపణ ఉంది, కానీ ఇంకా అంతకంటే పెద్ద తప్పు చేయకండి అన్నాడు. చూడండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ దొరకని పాపం కూడా ఉంది. కనుక విరోధముగా మాట్లాడవలసిన మాట సందర్భం వచ్చినప్పుడు కేవలం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నానా, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడుతున్నానా, సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, బయట ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి. క్షమాపణ దొరకని పాపం ఉన్నది, జ్ఞాపకం పెట్టుకోవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి, మరి అట్లా పెట్టుకుంటే అయిపోయిందా? ఆ విరోధం అంతా పోయినట్టేనా? విరోధం అంతా కొట్టేశాడా, తీసేశాడా, మర్చిపోయాడా, పోయినట్టేనా? పోదు. అట్లా పోతుంది? వాడు పోగొట్టిన డబ్బులన్నీ నష్టం కాలేదా? ఆడ వెళ్ళకముందు మన దగ్గర 10 లక్షలు ఆస్తుండే, వాడు ఇప్పుడు వెళ్ళి వచ్చేసరికి 8 ఉంది, 2 లక్షలు పోగొట్టి వచ్చినాడా లేదా? మరి ఆ నష్టం ఎప్పుడు పోడాలా? ఆ నష్టం ఎప్పుడు పోడాలా? కొలస్సీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు ఆ విషయమై ఎంత చక్కని మాట పౌలు గారు రాస్తున్నారు. 2వ అధ్యాయము 14వ వచనంలో
దేవుడు మరి అపరాధం వలనను ఆ, శరీరమందు సున్నతి పొందుకొనుట వలనను ఆ, మీరు వృద్ధులై ఉండగా ఆ. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన అది ఇక్కడ ఉంది అసలు పాయింట్, ఇక్కడ ఉంది జాగ్రత్తగా. ఎందుకు ఆయన చేర్చుకోగలుగుతున్నాడు? ఎలాంటి మనసు ఆయనకి ఎందుకు వచ్చిందంటే, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, మన మీద రుణముగాను ఆజ్ఞల వలన రుణం అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రమునకు విరోధమైన జీవితం. అదే ఇప్పుడే చదివాం మనం యాకోబు పత్రిక 4:11. చదువు తమ్ముడు, ముందు చదవమ్మాయి. మన మీద రుణముగాను మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన ఏముందట? విరోధముగా విరోధముగాను ఉండిన. పత్రమును చూసారా ఇక్కడ ఏమనుందో? పత్రము అని ఉంది. పత్రం అంటే ఏంటి? మనకున్న విరోధ భావము, విరోధ జీవితము, ఇట్ వాజ్ రిటర్న్ యాజ్ ఎ డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోవాలా? అక్కడ రాయబడింది. ధర్మశాస్త్ర జీవ గ్రంథము కాక వేరొక గ్రంథములు ఉన్నాయి. అక్కడ రాయబడిందమ్మా నీ సంగతి అంతా. నువ్వు మాట్లాడే ప్రతి మాట మేము విన్నాము. అక్క మొన్న అన్నావు కదా అంటే నేను అనలే అంటే నీకు బాగా ఈజీ. కానీ నువ్వు అన్నప్పుడు రాయబడింది, నువ్వు కాదు అన్నప్పుడు రాయబడింది. తెలుసా మీకు? అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అది జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి జాగ్రత్త చూడాల. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ మీద ఏం పెట్టి కొట్టాడట? ఆ పత్రాన్ని తీసుకొని వచ్చి ఆ సిలువ మీద పెట్టి మేకులతో కొట్టేశాడట దాన్ని. ఆ పత్రాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు తెలుసా మీకు? ఆ జీవ గ్రంథము కాక వేరొక గ్రంథములు విప్పబడెను. సందర్భం ఇప్పుడు తీయొద్దు, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ పేజీ చింపేశాడు. ఆ పేజీ చింపేశాడు. నీ పేరేంటి? కుమార్ ఆ కుమార్ గారు మాటలన్నీ ఎందుకు లేవు రికార్డులో అని రేపు పొద్దున్న నేను అడిగితే ఏమయ్యా పేజీ లేదంటాడు. అక్కడ ఆ పేపరే లేదండి, ఆ కుమార్ అకౌంటే లేదు ఇక్కడ అంటాడు. చూడండి మీరు కావాలంటే. ఆ పత్రాన్ని తీసుకొని వచ్చి ఏం చేసినాడు? మేకులతో సిలువకు కొట్టి దాని మీద జీవరాత్రులు తుడిచివేసి దాని మళ్ళీ కొట్టుంచితే పేపర్ మీద అక్షరాలు ఎవరైనా నిలబడి చదువుతారు వచ్చిన వాళ్ళ. దాని మీద చేవ్రాతను తుడిచివేసి దేంతో తుడిచాడమ్మా చెప్పాలా? గాయపడిన రక్తసిక్తమైన హస్తములతో తుడిచివేసినప్పుడు దాని మీద క్రీస్తు రక్తం తప్ప అంతకుముందు రాసిన అక్షరం ఏది కనపడలేదు. ఆ చేతితో తుడిచివేసినప్పుడు ఆ దావీదు గారు అంటాడు, తుడిచివేయు కడిగివేయు అంటాడు. 51వ కీర్తనేనా? కరెక్టేనా? ఏమో నాకు అర్థం గమనించండి ఒకసారి. ఎవరు మాట్లాడట్లేదేంటి మరి? 51వ కీర్తన మొదటి వచనం ఏంటది? నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తుడిచిపెట్టాలా? అక్కడ రాసించి పేపర్ మీద పెట్టుకొని నువ్వు డైరీలో రాసుకొని, బ్రదర్ మీరు ఏమనుకోవద్దు, అది మీరు మర్చిపోవాలని అంటే, ఎందుకు బ్రదర్ నేను ఆ పేజీ తీయని ఎప్పుడు చదవండి. అది పేపర్ చెప్పేయాలా? ఆ పేపర్ ఉంటే నువ్వు ప్రతిసారి ఇట్లా అంటుంటే రాదు ఆ పేజీ. అది కనబడకూడదట. ఏం చేసినట? ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఆ, మన అపరాధములన్నిటినీ అప్పుడు చేర్చుకున్నాడండి. ఊరికనే చేర్చుకోలేదు. ఆయనకేదో కరుణ వచ్చింది, ఆయనకేదో కృప వచ్చింది, ఆయనకేదో దయ వచ్చింది. ఆ దయ కలిగిన దేవుడు ఇటు చూడగానే అయ్యో అని కన్నీరు కార్చగానే కరిగిపోయి అదేని కాదు. దాని వెనక జరిగిన కార్యం ఎంత గొప్పదంటే, మనకు రుణముగాను విరోధముగాను ఉన్న ఆ పత్రమును ఏమేమి విరోధాలు చెప్పండి? పరలోకమునకు విరోధము, తనకు తానే విరోధము, సహోదరునికి విరోధము, ధర్మశాస్త్రానికి విరోధం. ఎన్ని విరోధ భావాలు ఉన్నాయి ఒకప్పుడు. ఆత్మకు మనస్సు విరోధము, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును. ఏమన్నా నీకేమైనా విరోధం ఉందా అంటే అన్నా నాకు ఎవరి మీద విరోధం? మరి నీలో ఉంది విరోధం, జాగ్రత్త. నీలో ఉన్న విరోధం కూడా దేవుడు చూస్తాడు. చూశాడు. ఆ పత్రాన్ని మేకులతో కొట్టి ఏం చేసినట?
తుడిచివేసినాడట. ఆ రక్తంతో తుడిచివేసినాడట. అక్కడ దర్శనం చూస్తూ ఉన్నాడు పద్మాసులో. ఎటు చూసినా తెల్ల వస్త్రాలు వేసుకొని వస్తూ ఉన్నారు. ఆ దేవదూత అడిగాడు, ఆయన అడిగాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని వీరెవరు అన్నాడు. గొర్రెపిల్ల రక్తమును తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్నారు. ఆ రక్తంతో తుడిచినప్పుడట ఆ పత్రం మీద ఉన్న అక్షరాలేవి కనపడకుండా పోయాయి. జ్ఞాపకం చేసుకుందామా? ఆరాధన ఏమని చేద్దాం? ప్రభా జనవరిలో కాపాడినావు, 2024లో కాపాడినావు. కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు, నన్ను బతికిచ్చా, పర్లే, ఇంకా నీకంటే వేస్ట్ ఫెలోస్ బతికే ఉన్నారు. దట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఫర్ వర్షిప్. అది కాదు ఆరాధన, అది కాదు ఆరాధన. నాకు విరోధముగా ఉన్న పత్రాన్ని చింపివేశావు, కొట్టివేశావు, తుడిచివేశావు. అది తుడిచివేయాలంటే జ్ఞాపకం పెట్టుకోనండి. ఎప్పుడైనా సరే ఏం పెట్టి తుడిస్తే పోతుందో తెలుసా? కేవలం రక్తముతోనే. అందునిమిత్తమే ఆయన సిలువను మోయవలసి వచ్చింది. అందునిమిత్తమే ఆ సిలువ మీద ఆ పత్రమును కొట్టివేయవలసి వచ్చింది. ఆ మేకుతో కొట్టి దాన్ని తుడిచేస్తే ఎవరు చూసినా యేసు రక్తమే కనబడతా ఉంది, కానీ ఎవరి విరోధ భావము, ఎవరి పాపము, ఎవరి మీద రుణము, ఎవరి మీద ఉన్న వ్యతిరేకత కనబట్టలే. అది రక్షణ అంటే. మనం ఏమనుకుంటామంటే, అయ్యా నేను పాపిని ఒకరోజు ఒప్పుకున్నా, ఇక అక్కడి నుంచి నేను పవిత్రుడిని అయిపోయినా. ఈ మర్మం ఎరగకుండా నువ్వు ఎట్లా పవిత్రుడైనావు? నీ పాపం క్షమించబడదని నువ్వు ఎట్ట ఎరుగుతున్నావు? నువ్వు ఈ మర్మం ఎరగాల. పాపమును క్షమించటం అనేది ఎంత లోతైన భావం ఉన్నదంటే, మొట్టమొదట ఒకప్పుడు నా జీవితము తండ్రికి విరోధము, సహోదరునికి విరోధము, సత్యమునకు విరోధము, ధర్మశాస్త్రమునకు విరోధము. నాలో ఉన్న ఆత్మకే నా శరీరము. చాలా బాగా ఈ లిస్టు చాలదా? నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు తాగిపోతువి, నువ్వు తిరుగుపోతువి, నువ్వు సినిమా చూసినావు, నువ్వు సిగరెట్ తాగిను, నువ్వు సీరియల్ చూసినావు, అవి పాపాలు కాదు. చూడండి, ఇప్పుడు కూడా చూడండి. నేనేమంటానంటే ఏది మానేయక్కర్లే. నీలో ఉన్న ఆత్మ నిన్ను వద్దమ్మా అన్నప్పుడు మాని. ఆయన ఎవరో బోధించిండు, నేను మానేసిన, లేకపోతే ఆ గుడికి పోతే తాగనీయరు, ఆ గుడికి పోతే తిరగనీయరు. తాగుపోయి అక్కడే పడుకో కింద వీధిలో. నిన్ను ఎప్పుడైతే నీ ఆత్మ ప్రశ్నిస్తుందో, ఎలాంటి పెదవులతో నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావని ఎప్పుడు అడుగుతుందో, వెంటనే ఆపేసి అది నీలో రావాలా. యేసు ప్రభు జీవితం మార్చుకోనలే, అలవాటు మార్చుకోనలే, మనస్సు మార్చుకోవాలా. నువ్వు ఎప్పుడైతే మనస్సు మార్చుకుంటావో, నీ మనస్సు నీతో ఎప్పుడు మాట్లాడుతుందో, నీ ఆత్మ ఎప్పుడైతే, నీ మనస్సు నీ ఆత్మ రెండు ఎప్పుడైతే అంగీకరిస్తాయో, అది మారు మనస్సు. అది కాకుండా నువ్వు మార్చుకునేది ఏంటి తెలుసా? నీ అలవాట్లు మారినీయవు. అసలు ఎన్నడూ టీ కూడా తాగనాడు ఉన్నారండి నాన్ క్రిస్టియన్స్ లేరా? క్రైస్తవేతరుల్లో బహునిష్ట గల వారు ఉన్నారు. వారికి రక్షణ లేదు. ఎందుకు లేదంటే వారి ఆత్మ, వారి శరీరము ఏకీభవించి కాదు. ఒక నియమం కోసం 5ంటికే లేగాలి, వాకింగ్కి వెళ్ళాలి, టాకింగ్ చేయకూడదు, ఇవన్నీ పెట్టుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే మంచివాళ్ళం కాదు మనం. అది కాదు రక్షణ అంటే. రక్షణ పొందిన నీవు ప్రభుని ఆరాధించడానికి నీ హృదయంలో నుంచి ప్రభు ఉదయకాలం నీతో ఏం మాట్లాడుతూ వచ్చాడు, ఏ సంగతులు మాట్లాడుతూ వచ్చాడు, ఎన్ని రకాలుగా నీ జీవితం ఒకప్పుడు దేవునికి, పరలోకానికి, తండ్రికి విరోధంగా ఉందో చెప్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనము ఆరాధించుకుంటాం.